మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ 7వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, స్వరాజ్యం తల్లికి హార్ట్అటాక్ వచ్చిందని తన తమ్ముడు తిలక్ ఫోన్ చేయడంతో రమణమూర్తి అనుమతి తీసుకోకుండానే తమ్ముడిని తల్లిని కలవడానికి కాకినాడ వెళ్తుంది స్వరాజ్యం. ఎన్నో సంవత్సరాల తర్వాత తమ్ముడిని కలుసుకొని తల్లిని చూసి చాలా ఉద్విగ్నతకు లోనవుతుంది స్వరాజ్యం. మేనత్తని, తమ్ముడు భార్యని, పిల్లల్ని చూసి ఎంతో ఆనందంగా ఉంటుంది. 4 రోజుల తర్వాత రమణమూర్తి క్యాంప్ నుంచి తిరిగొస్తాడు. స్వరాజ్యం తనకు తెలియకుండా, తనకు చెప్పకుండా, తన అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్ళినందుకు తన షరతుని పక్కన పెట్టేసి తనను లెక్క చేయనట్లుగా భావిస్తాడు రమణమూర్తి. స్వరాజ్యం మీద చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. 4 రోజులైనా కానీ బావగారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడంతో అక్క కాపురం ఏమైపోతుందా అని తిలక్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడి వరకైతే విన్నాం కదండి. ఇక ముందేం జరగబోతుందో వినేద్దాం రండి. ఈ 4 రోజుల నుంచి స్వరాజ్యానికి బాగుంది. తల్లి తోబుట్టువుల మధ్య కూర్చుని పచ్చడి అన్నం తిన్న పరమాన్నంలా ఉంది. అన్నింటికన్నా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ 30 ఏళ్ల నుంచి తను వండి వార్చి అందరికీ అన్నీ అమర్చింది. కానీ ఇప్పుడు మరొకరు తన కంచంలో కూడా గుప్పెడు అన్నం పెడుతుంటే కళ్ళమ్మట నీళ్ళొస్తున్నాయి. ఈ 4 రోజుల నుంచి పెద్దనాన్నలు, బాబయ్యలు, మేనత్తలు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎంతమంది పిల్లలో ఈ కబుర్లన్నీ చెప్పుకుంటూ ఆనందంగా గడిపేసింది. ఇప్పుడు ఒక్కసారిగా తిలక్, బావగారు ఫోన్ చేయలేదేంటక్కా అనగానే 4 రోజులైందా అనిపించింది. ఆ రాత్రి తిలక్ మళ్లీ స్వరాజ్యం చేత హైదరాబాద్కి ఫోన్ చేయించాడు. ఈసారి రమణమూర్తే తీశాడు. హలో, గొంతు గుర్తుపట్టింది స్వరాజ్యం. ఏమండి, నేనండి. ఎప్పుడొచ్చారు? మా అమ్మకి ఇప్పుడు బాగానే ఉందండి. మీరెలా ఉన్నారు? అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మాట్లాడుతూనే ఉంది. టక్కున ఫోన్ పెట్టేశాడు అతను. చిన్నబోయింది స్వరాజ్యం మొహం. ఆ మొహం చూడగానే అర్థమైపోయింది తిలక్కి. ఏమైందక్కా అయినా అడిగాడు. ఫోన్ పెట్టేశారు. ఆలోచన రహితంగా చెప్పింది. బావగారేనా? ఊ. టైం చూశాడు. గౌతమికి ఇంకా టైం ఉంది. చటుక్కుని లేచాడు. అక్క, నీ బ్యాగ్ తీసుకో, గౌతమికి ఎక్కిస్తాను. అక్కడ నువ్వు స్టేషన్ నుంచి ఇంటికెళ్ళగలవు కదా? తెల్లబోయారు వింటున్నవాళ్ళు. ఇప్పుడెక్కడికి రా, చవితిపూట. రేపు కొత్త చీర పెట్టి పంపుదాం అంటుంది సుందరమ్మ అత్తయ్య. అత్తయ్య ప్లీజ్, ఎవరూ మాట్లాడొద్దు. అక్క బయలుదేరు, టైం అయిపోతుంది అన్నాడు. లలిత గబగబా కనిపించిన స్వరాజ్యం బట్టలన్నీ బ్యాగ్లో సర్దింది. తిలక్ స్వరాజ్యాన్ని ట్రైన్లో కూర్చోబెట్టాడు. ఒక బొమ్మలా అతను ఏం చెప్తే అది చేసింది స్వరాజ్యం. మరి కాస్త డబ్బు అక్క చేతిలో పెట్టాడు. అక్క, నీతో నేను వద్దును, కానీ ఇంత అర్జెంటుగా సెలవు దొరకదు. అయినా నేను రాకుండా ఉండడమే మంచిదేమో. జాగ్రత్తగా ఇంటికెళ్ళు, ఏమీ జరగనట్లే ఉండు. అన్నీ అవే సర్దుకుంటాయి. తిలక్ నచ్చ చెప్తున్నాడు. స్వరాజ్యానికి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడేమైందని? రమణమూర్తి ఫోన్ పెట్టేశాడు, అంతే కదా, పర్వాలేదు. 4 రోజులు ఉంటుంది ఆ కోపం, తర్వాత అదే పోతుంది. పతాంజలి విషయంలో అతను మారలేదా? తనకు తన ధైర్యం చెప్పుకుంది. తమ్ముడికి కూడా అదే చెప్పింది. పర్వాలేదురా, నేను జాగ్రత్తగానే పెడతాను. నువ్వు కంగారు పడకు, వెళ్ళగానే ఫోన్ చేస్తాను. అమ్మ జాగ్రత్త. స్వరాజ్యం మాట్లాడుతుండగానే ట్రైన్ కదిలింది. అది కనుమరుగయ్యేంత వరకు చూసి వెనక్కి వస్తూ అనుకున్నాడు తిలక్. అక్కకి ఫోన్ చేసి ఎంత పిచ్చి పని చేశాను అని. రైల్లో కూర్చున్న స్వరాజ్యానికి తిలక్ ధోరణేమీ అర్థం కాలేదు. తమ్ముడు అనవసరంగా భయపడుతున్నాడు అనుకుంది. రమణమూర్తి సంగతి తనకు తెలుసు. అతను కాదన్న పని చేస్తే కోపం తప్పకుండా వస్తుంది. తర్వాత ఆ ఆవేశం తగ్గాక మామూలుగా అయిపోతాడు. ఆ కాసేపు ఎవరూ అతనితో వాదించకూడదు. అది రమణమూర్తికి నచ్చదు. ఈ 30 ఏళ్లలోనూ ఇలాంటివి చాలా జరిగాయి. పెళ్ళైన చాలా ఏళ్లకి అత్తగారి దగ్గర కాస్త మాట్లాడి ఏమైనా తెలుసుకోవచ్చు అనిపించాక స్వరాజ్యం అడిగింది ఆవిడ్ని. మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇంతేనా అని. అయ్యో రామా, వాడి గురించి కొత్తగా చెప్పేదేముంది? మీ మామగారు చెప్తుండేవారు. వాడిదచ్చు వాడి తాత పోలికని. చిన్నప్పుడు వాడు అడిగింది కాదంటే తల గోడకేసి కొట్టేసుకునేవాడు. వెంటనే వాడు అడిగింది ఇచ్చేసేవాళ్ళం. మీ మామగారు మరీను, వాడిని ఏమీ అనకు, వాడికి కోపం ఎక్కువ అంటూ వాడు అడగకుండానే అన్నీ అమర్చేవారు. ఎక్కడికైనా పెళ్లి పేరెంటాలకి వెళ్ళినా కూడా అందరితో కలిసేవాడు కాదు.
మావాడు చిన్నవాళ్లతో మాట్లాడ్డోయ్ అనేవారు మీ మావగారు అందరితోనూ. అందుకే మేం కూడా వాడిని అలాగే చూస్తున్నాం అందావిడ. స్వరాజ్యానికి కాస్త కాస్త అర్థమైంది. అసలే మనిషి కోపిష్టి, దానికి తోడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అతన్ని ఇంకా కోపిష్టిగా చూపించి అతనిలో ఆ భావం ఎక్కువయ్యేలా చూశారు. స్వరాజ్యం చిన్నప్పుడు ఇటువంటి మాటలు చాలా వింది. ఎవరి గురించైనా చెప్పాల్సినప్పుడు వాళ్ళ గురించి మొత్తం అంతా ఒక్క ముక్కలో చెప్పేస్తుంటారు. వాడికి ముక్కు మీద ఉంటుంది కోపం అని, వాడుత్తి పిసినిగొట్టు అని, వాడుత్తి పనికిరాని వెధవ అని, వాడికి లౌక్యం ఎక్కువ అని, వీడేమైనా సాధించుకొస్తాడు అని, వాడుత్త తగులు పెట్టే రకం అని, ఇలాగా చాలా రకాలు వింది. అలాగే రమణమూర్తిలో కూడా కోపిష్టి అనే ఒక్క గుణం ఎత్తి చూపించి చుట్టూ అందరూ దాన్ని పెంచి పోషించారు. స్వరాజ్యం తర్కించుకుంది. అందరి మాట సరే, తను మటుకేం చేసింది? తను కూడా అలాగే ఆ కోపాల్ని భరించి పెంచింది కదా. కాదు, తను అందరిలాంటి మనిషి ఎందుకు అవుతుంది? తను అతని భార్య. అతను ఎటువంటి వాడైనా అతనికి అనుగుణంగా మలుచుకోవడమే తన ధర్మం, కానీ అతనిలోని లోపాల్ని ఎత్తి చూపించటం కాదు. అందులోనూ రమణమూర్తి తనకి సమాజంలో ఎంతో గౌరవప్రదమైన గృహిణి అనే హోదాని కల్పించిన మనిషి. అందుకే మరీ అణుకుగా ఉండాలి. తప్పదమ్మ మళ్ళాంటి వాళ్ళకి. అతను మాట అంటే అనని అదేమీ మీద పడి కొట్టదు కదా. కాస్త ఓర్చుకుంటే 4 రోజులకి అతనే మారతాడు. మీ నాన్నగారు ఎలా ఉండేవారు నీకు తెలీదు అన్న మాటలకి ఆలోచనల్లోంచి బయటపడి చివ్వున తలెత్తిన స్వరాజ్యం. ఎదురుగా ఉన్న బెర్త్ మీద ఎవరో తల్లి కాబోలు మొగుడుతో పడుతున్న కష్టాలు చెప్పుకొని ఏడుస్తున్న కూతురికి నచ్చచెప్తుంది. స్వరాజ్యానికి అనిపించింది, తప్పదు. అప్పుడు తల్లికి తప్పలేదు, ఇప్పుడు కూతురికి తప్పడం లేదు. రేపొద్దున ఆ కూతురుకు కూడా తప్పదు. ఇప్పుడు తనకు కూడా తప్పదు. తను చేసిన తప్పుకి రమణమూర్తికి ఎంత కోపం వస్తుందో, ఎన్నాళ్ళు ఆ శిక్షను భరించాలో ఆలోచించి అలసిపోయి మగతలో పడిన స్వరాజ్యానికి మళ్లీ సికింద్రాబాద్ వచ్చే వరకు మెలకు రాలేదు. బర్కత్పురాలో ఉన్న తన ఇంటికి ఆటో మాట్లాడుకుని పొద్దున్నే 7 అయ్యేసరికల్లా ఆందోళనతో కూడిన మనసుతో ఇంటి ముందు ఆటో దిగింది స్వరాజ్యం. అప్పుడే పని మనిషి గుమ్మాలు కడిగి ముగ్గులు వేసినట్లుంది. గుమ్మాలు ఇంకా తడిగానే ఉన్నాయి. ఆదివారం రమణమూర్తి ఇంకా లేచాడో లేదో అనుకుంటూ కాలింగ్ బెల్ నొక్కింది. రమణమూర్తి తలుపు తీశాడు. అప్పుడే లేచినట్లున్నాడు. కళ్ళు ఇంకా బరువుగానే ఉన్నాయి. తలుపు సగం తీసి స్వరాజ్యాన్ని చూడగానే ఢామ్ అని మళ్లీ తలుపులు మూసేసి గడియ పెట్టేశాడు. మొహం మీద చెళ్ళున కొట్టినట్లయింది స్వరాజ్యానికి. బిత్తరపోయింది. నెమ్మదిగా గొంతు పెగల్చుకొని అత్తయ్యా అత్తయ్యా అంటూ పిలిచింది. ఆ పిలుపుకి లోపలెక్కడో ఉన్న పంకజం హాల్లోకొచ్చింది. అమ్మా, తలుపు తీసావంటే నా మీదొట్టే. కొడుకు మాట విని ఆగిపోయింది. రాజ్యం వచ్చిందిరా అంది ఎలాగో గొంతు పెగల్చుకొని. నేనెళ్ళొద్దన్న వాళ్ళ దగ్గరికి నన్ను అడగకుండా వెళ్ళింది. చచ్చారనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే అది కూడా నాకు చచ్చినట్లే లెక్క. మొండిగా ఆ ఒక్క మాట మీదే నిలబడిన కొడుక్కి ఏం చెప్పాలో తెలియక పంకజం లోపలికెళ్ళిపోయింది. స్వరాజ్యం ఊహించని సంఘటన అయింది. అతను కోపిష్టి అని తెలుసు, అరుస్తాడని తెలుసు, పంతం పట్టుదల ఉన్న మనిషిని తెలుసు, తర్కానికి అందకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతాడని తెలుసు. వాటన్నింటికీ సిద్ధపడే వచ్చింది. ఎందుకంటే తను అతని అనుమతి తీసుకోకుండా వెళ్ళింది. అతను ఎన్ని మాటలన్నా పడవలసిందే, అందులో తప్పేం లేదు. ఇంటి లోపలికి వెళ్ళాక ఎన్ని మాటలన్నా పడ్డానికి తను సిద్ధంగానే ఉంది. కాని ఇలా గుమ్మం ఎక్కకుండానే మొహం మీదే భళ్ళును తలుపేస్తాడనుకోలేదు. ఏం చేయాలో తెలియలేదు. ఆలోచన రహితంగా అలా ఆ గుమ్మం మీదే కూలబడిపోయింది. అరగంట అయ్యేటప్పటికి ఎదురింటి ఆవిడ చూసింది. నలిగిన చీర, చెరిగిన జుట్టుతో, ఒళ్ళో బ్యాగ్తో, అలసట సూచిస్తున్న మొహంతో ఆ తడి పొడి గుమ్మాల మీద కూర్చున్న స్వరాజ్యాన్ని భర్తని పిలిచి చూపించింది ఆవిడ. అతనికి కూడా ఏం చేయాలో తెలియలేదు. వాళ్లకి రమణమూర్తితో అంత పరిచయం లేదు. చాలా కటువైన మాట అతనిది. అందుకే ఇరుగు పొరుగులు అతనితో ఎక్కువ పరిచయం పెంచుకోలేదు. ఇప్పుడు గుమ్మాల మీద కూర్చున్న ఈవిడ్ని చూస్తుంటే వాళ్లకి జరగకూడని విషయం ఏదో జరిగినట్లు అనిపించింది. కాని అదేమిటో ఏం చేయాలో వాళ్లకు తెలియటం లేదు. ఎదురింటి మొగుడు పెళ్లాలిద్దరూ తనను చూసి తర్జన భర్జనలు పడడం స్వరాజ్యం గమనించింది. సిగ్గుతో చచ్చిపోయినంత పనైంది. చిచి, ఎంత సిగ్గుచేటు! చటుక్కున లేచి పక్క సందువైపు వెళ్ళింది. ఆ సందువైపు మరో తలుపుంది. రమణమూర్తి బెడ్రూంలోకి వెళ్తుందది. స్వరాజ్యం సందువైపు వెళ్లడం రమణమూర్తి గమనించాడు. ఆ గుమ్మంలోంచి కాని లోపలికొస్తుందేమోనని గబగబా వెళ్లి ఆ తలుపు కిటికీలు కూడా కావాలని బాగా శబ్దం చేస్తూ వేసేశాడు.
ఏం చేయాలో తోచక ఆ పక్క మెట్ల మీద కూలబడింది స్వరాజ్యం. రోజు స్వరాజ్యం పూజలు అందుకునే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు నెమ్మదిగా తీక్షణతను సంతరించుకుంటున్నాడు. రోజు ఆయన్ని స్తుతిస్తూ స్వరాజ్యం పాడే మేలుకొలుపు వినడానికి పైపైకి వస్తున్నాడు సూర్యుడు. నడినెత్తుకొచ్చాడు. రాజ్యం మొహం ఎర్రగా మంకెన పువ్వులాగే అయింది. ఆమెకి ఉక్రోషంతో కడుపు మండిపోతుంది. మనసు కుతుకుతా ఉడికిపోతుంది. నిన్న రాత్రి రైలెక్కిన దగ్గర నుంచి ఇంతవరకు గొంతులో పచ్చి మంచినీళ్లు కూడా పడలేదు. గొంతు ఎండిపోయింది. మండిపోతున్న మనసుకి సూచనగా కళ్ళు మండుతున్నాయి. లోపల నుంచి ఉబికి ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పెడుతుండడం వల్ల ముక్కు మూసుకుపోయి గుండె నిండిపోయింది. గొంతులో సప్త సముద్రాలు లోపలుండలేక బయటికి పోలేక సుళ్ళు తిరుగుతున్నాయి. శూన్యంగా అయిపోయిన మనసుతో ఏం చేయాలో ఆలోచించలేని మెదడుతో శారీరకంగా మానసికంగా అలసిపోయి నీరసంగా ఆ మెట్ల మీద వాలిపోయింది. పొద్దుట్నుంచి స్వరాజ్యాన్ని గమనిస్తుంది పక్కింటి అరవ మామి. శోషొచ్చి పడినట్లున్న స్వరాజ్యం మీదకి ఇంక ఊరుకోలేక ఒక చిన్న రాయి విసిరింది పిలుస్తున్నట్లు. ఉలిక్కి పడి లేచింది స్వరాజ్యం. అటువైపు రమ్మన్నట్లు సైగ చేసింది అరవ మామి. నెమ్మదిగా నడిచి గోడదాకా వెళ్ళింది స్వరాజ్యం. ఆవిడకి స్వరాజ్యం అంటే మహా ఇష్టం. అసలు మాట పలుకు లేకుండా 24 గంటలు ఇంట్లో పనే తప్పితే మరో వ్యాపకం లేని స్వరాజ్యాన్ని బయట ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేసింది మామి. స్వరాజ్యం ఆవిడతో బాగానే మాట్లాడేది. కానీ తన ఇల్లు భర్త అనే పరిధిలోంచి బయటికి మాత్రం వచ్చేది కాదు. తెలివైంది చురుకైంది అయిన స్వరాజ్యం తెలివితేటలన్నీ ఆ ఇంటికే అంకితమైపోవడం వింతగా ఉండేది అరవ మామికి. ఇప్పుడు కూడా ఇందాకటి నుంచి చూస్తుందావిడ. స్వరాజ్యం అలా గుమ్మాల మీద పడుకుంది తప్పితే లోపలికెళ్లదేం అనుకుంటూ స్వరాజ్యాన్ని పిలిచిందావిడ. సంగతేమిటని అడిగింది. ఏం చెప్తుంది? మాట్లాడలేకపోయింది స్వరాజ్యం. గ్రహించుకుంది అరవ మామి. వాళ్ళింట్లోకి వచ్చి కూర్చోమని పిలిచింది. ఇంకేమైనా ఉందా? చావు బతుకుల్లో ఉన్న తల్లి దగ్గరికెళ్ళినందుకే ఇంత గొడవ చేస్తున్నాడు ఈ మొగుడు. ఇంక పై వాళ్ళింటికి వెళ్లడం కూడానా? రాలేనని చెప్తూ మళ్లీ మెట్ల మీద కూలబడింది. మామి స్వరాజ్యం పరిస్థితి చూసి తట్టుకోలేకపోతుంది. పోని రమ్మంటే రావట్లేదు. ఆఖరికి ఇంకేమీ చెయ్యలేక లోపలికెళ్ళి కాస్త కాఫీ కలుపుకొచ్చి స్వరాజ్యాన్ని పిలిచి అందించింది. కాఫీ చూడగానే కాస్త తాగితే బాగుంటుందని అనిపించింది. నెమ్మదిగా సందులో ఉన్న కుళ్ళాయి దగ్గరికెళ్ళి మొహం కడుక్కొని నోరు పుక్కిలించుకోబోయింది. ఆ నీళ్లు గొంతులో ఇమడలేదామెకి. నోట్లో నీళ్లు పోసుకోగానే అవి రమణమూర్తి నీళ్లని, వాటిని తాగే హక్కు స్వరాజ్యానికి లేదని రమణమూర్తి ఎదుట నిలబడి కసురుతున్నట్లు అనిపించింది. ఏదో దొంగతనం చేస్తున్న భావన. గొంతులో పోసుకున్న నీళ్లని బయటికి ఉమ్మేసింది స్వరాజ్యం. కాఫీ కూడా అక్కర్లేదని మామికి సౌమ్యంగా చెప్పేసింది. ఇంకా అక్కడే కూర్చుంటే ఆవిడ మళ్లీ ఏం తెస్తుందోనని వీధి గుమ్మాల వైపు వచ్చింది. సంచిని పక్కన పెట్టి మళ్లీ ఆ గుమ్మాల మీదే కూలబడింది. ఆ పగలంతా రమణమూర్తి అసలు తలుపే తీయలేదు. అవసరమైన పనులు కూడా మానుకొని పంతానికి ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు. సాయంత్రం అవుతుంది. కావాలి, ఈ మాత్రం శిక్ష దానికి పడాలి అనుకుంటున్నాడు రమణమూర్తి. తన మాట ఖాతరు లేకుండా వెళ్ళినందుకు ఈ మాత్రమైనా దండించకపోతే ఎలా? రాగానే తలుపు తీసి హారతి పట్టిస్తే ఇంకేమైనా ఉందా? అది అలుసుగా తీసుకొని ఇంకా నెత్తికెక్కుతుంది. కూర్చొని ఆ మెట్ల మీద ఇంకాసేపు. ఎక్కడికి పోతుంది? రాత్రి అయ్యాక తలుపులు తీయచ్చులే అనుకున్నాడు. సాయంత్రం అవుతుంది. సూర్యాస్తమయం అయింది. ప్రత్యక్ష దైవమని కొలిచే ఆ సూర్యభగవానుడైన స్వరాజ్యం దుస్థితి చూసి కదిలిపోయాడు. కాని స్వరాజ్యం అసలు ప్రత్యక్ష దైవమైన ఆ పతిదేవుడు రమణమూర్తి మటుకు చెలించలేదు. ఎంతసేపు పెళ్లాన్ని భయభక్తుల్లో ఉంచాలన్న ఆలోచనే. తన మీద ఆధారపడి భార్య ఉందనుకుంటాడు. కానీ ఆ పిచ్చి మొగుడికేం తెలుసు? ఆ స్వరాజ్యమే లేకపోతే అతనికి క్షణం గడవదని. తెలీదా? తెలియకేం? తెలివి తక్కువవాడేం కాదు. కానీ ఆ మాట ఒప్పుకోలేడు. ఆహా అడ్డొస్తుంది. అందుకే ఎంతసేపు తన మాటే నెగ్గేలో చూసుకుంటాడు. స్వరాజ్యం చేసిన మహాపరాధానికి ఈ మాత్రం శిక్ష చాలా, లేక ఇంకా బయటే కాసేపు ఉంచాలా అని ఆలోచిస్తున్నాడు. హాల్లోకి గదిలోకి తిరుగుతూ ఆఖరికి గదిలో టేబుల్ ముందు కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు చదువుతున్నట్లు. పంకజం ఇదంతా గమనిస్తుంది. ఇంకా ధైర్యం చేయక తప్పదనుకుంది. చీకటి పడిపోయింది. అయినింటి కోడలు అలా గుమ్మాల మీద ప్రాణాచారం పడడం ఏం బాగుంటుంది? నలుగురు చూస్తే ఎంత తలవంపులు. నెమ్మదిగా రమణమూర్తి వైపు చూస్తూ వీధి గుమ్మం వైపు అడుగులేస్తుంది. రమణమూర్తి కనుకొసల్లోంచి గమనిస్తున్నాడు తల్లిని. వెడుతుంది. అమ్మ వెడుతుంది. తలుపు తీస్తుంది. రాజ్యం లోపలికొస్తుంది. ఇంక పర్వాలేదు. తను తలుపు తీయనంత వరకు తను లొంగినట్టు కాదు.
తనదే పైచేయి అవుతుంది. రాజ్యం లోపలికొచ్చాక కొన్నాళ్లపాటు బెట్టుగా ఉంటే చాలు, అంతా సర్దుకుపోతుంది అనుకుంటున్నాడు. పంకజం శబ్దం కాకుండా అడుగులేస్తూ రమణమూర్తి కూర్చున్న వైపు చూసింది. అయ్యో, వాడి చూపు ఇటే ఉంది. కనుకొనల్లోంచి నేనేం చేస్తానని ఇటే చూస్తున్నాడు. వాణ్ణి కాదని ఇప్పుడు తలుపు తీస్తే ఇంకేమైనా ఉందా? రాజ్యంతో పాటు తనని కూడా బయటికి గెంటేసినా గెంటేస్తాడు. ముందుకెళ్లకుండా వెనక్కి తిరిగి లోపలికెళ్ళిపోయింది ఆవిడ. అయ్యో అనుకున్నాడు రమణమూర్తి. సూర్యుడు పోతూ పోతూ స్వరాజ్యాన్ని ఒంటరిగా వదలలేక చంద్రుడు కప్పగించిపోయాడు. చంద్రుడు మరీ చల్లనివాడు. స్వరాజ్యం మనసులో మంటలు భరించలేక మబ్బులను చాటు చేసుకున్నాడు. చీకటి బాగా కమ్ముకుంది. స్వరాజ్యానికి కళ్ళు తిరుగుతున్నాయి. ఒళ్ళు తూలిపోతుంది. నీరసం కమ్ముకొస్తుంది. ప్రొద్దుట్నుంచి కడుపులో గుక్కెడు మంచినీళ్లు కూడా పడలేదు. ఆ శారీరక బాధ కన్నా స్వరాజ్యం మానసికంగా నలిగిపోతుంది. ఇప్పుడేమిటి దారి? ఎక్కడికెళ్ళాలి? పోనీ మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతే అనుకుంది. అమ్మో, ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాడు రమణమూర్తి. ఇక్కడే ఉండి ఆ కోపం తగ్గే మార్గం చూసుకోవాలి తప్పితే కాకినాడ వెళ్తే మళ్ళీ మొదటికొస్తుంది కథ. అప్పుడే రాత్రి 8 అయింది. లోపలెక్కడా చడీ చప్పుడు లేదు. లోపలున్న వాళ్ళు బయట లైట్ కూడా వేయలేదు. ఎక్కడో ఉన్న వీధి దీపం పూర్తిగా వెలుగునివ్వలేకపోతుంది. పగలంతా ఎంతో అందంగా కనిపించిన ఈ చెట్లు ఈ చీకట్లో చూస్తుంటే భయమేస్తున్నట్లుంది. స్వరాజ్యం స్థితి చూసి అవి కూడా తలలు వాల్చాయి. మందారం మొగ్గలోనే ముడుచుకుపోయింది. మల్లెతీగ మొహం చాటు చేసుకుంది. గులాబీ తన చుట్టూ ఉన్న ముళ్లను చూసి స్వరాజ్యం పరిస్థితిని గ్రహించుకుంది. పారిజాతం పట్టుకుని 10 పూలు కూడా రాల్చలేకపోయింది. సంపంగి చిన్నబోయింది. స్వరాజ్యం మనసు అభిమానంతో కుతకుతా ఉడికిపోతుంది. రాత్రి 10 అయింది. నెమ్మదిగా గుమ్మాల మించి లేచింది. అడుగు వేయబోతూ ఆ గుమ్మాల వైపు చూసింది. ఈ గుమ్మాలకేనా ఇన్నేళ్లు తను పసుపు రాసింది? ఈ గుమ్మాలకేనా కళకళ్లాడేలా కుంకుమ బొట్లు పెట్టింది? ఈ గుమ్మాలకేనా తను పండగలకి పర్వదినాలకి పచ్చగా మామిడాకుల తోరణం కట్టింది? ఈ గుమ్మాల ముందు ఎన్ని రకాల రంగవల్లులు తను తీర్చింది? ఆ గుమ్మాలకి అన్ని అలంకరణలు చేసిన తనకి ఆ గుమ్మం ఎక్కే అర్హత లేదా? ఏం న్యాయం? ఎక్కడి న్యాయం? మరో అడుగేసింది. వెనక్కి తిరిగి ఆ ఇంటిని ఒకసారి చూసింది. ఈ ఇంటి కోసం తను ఎన్ని రకాలుగా శ్రమపడింది. ఈ ఇంట్లో మనుషులు చల్లగా ఉండాలని ఆమె ఉపవాసాలు చేసింది. ఈ ఇంటిని నిలబెట్టింది తను. పెళ్లి పేరంటాలు చేయించింది తను. ఇంట్లో అందరికీ అన్ని వేళలా అన్ని రకాలు అమర్చింది తను. అటువంటి తనకి ఈ ఇంట్లో ప్రవేశం లేదు. చెళ్ళును లెంపకాయ కొట్టినట్లు ఢామ్ అని తన మొహం మీదే తలుపు వేసిన రమణమూర్తి చర్యని స్వరాజ్యం తట్టుకోలేకపోయింది. గేటు దాటి రోడ్డు మీదకొచ్చింది. నడి వీధిలో దిక్కుతోచక ఒంటరిగా నిలబడిపోయింది. ఇంత పెద్ద ప్రపంచంలో తనుండడానికి జానెడు జాగా లేదా? ఇప్పుడేం చెయ్యాలి? చాలా కష్టపడి దృష్టిని అంతటిని కూడగట్టుకొని ఆలోచించుకుంది. పతాంజలి దగ్గరికెళ్తే అనుకుంది. చాలా దూరం, సిటీకి చాలా దూరంగా ఇల్లు కట్టుకున్నాడు అతను. ఇంత రాత్రి ఆటో వాళ్ళెవరూ రారు. పోనీ ప్రమీలింటికి వెళ్తే అనుకుంది. అవును, అదే బాగుంటుంది. విజయనగర్ కాలనీయే కదా, ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఈ రాత్రికి అక్కడుండి రేపు ప్రమీలను తీసుకువస్తే చెల్లెలి మాట ఏమైనా వింటాడేమో ఈ అన్నగారు అనుకుంటూ ఆటో ఎక్కింది. ఆకాశం కూలి కింద పడిపోలేదు. భూమాత విచ్చుకొని స్వరాజ్యాన్ని కడుపులో దాచుకోలేదు. సూర్యచంద్రులు గతులు తప్పలేదు. జుంజుమారుతం వీయలేదు. మేఘాలు గర్జించలేదు. వరుణదేవుడు కుంభవృష్టి కురిపించలేదు. ప్రళయం రాలేదు. ప్రపంచం మునిగిపోనూ లేదు. మామూలుగా ఉంది. అంతా మామూలుగా ఉంది. ఆ మహాతల్లి స్వరాజ్యం అంత రాత్రివేళ ఒక్కతే నీరసంతో తూలిపోతూ అభిమానంతో కుంగిపోతూ విజయనగర్ కాలనీలో ప్రమీలింటి ముందు ఆటో దిగింది. పంకజం కొడుకెప్పుడు నిద్రకు పడతాడా, ఎప్పుడు తలుపు తీద్దామా అని రాత్రి 10 దాకా ఓపిగ్గా కాచుకునుంది. రమణమూర్తి ఆ విషయం గమనించాడు. తను మెలకుగా ఉంటే తల్లి తలుపు తీసే ధైర్యం చెయ్యదని అర్థం చేసుకున్నాడు. తల్లే తలుపు తీయాలి. అప్పుడే స్వరాజ్యం లోపలికి రావాలి. తను తీస్తే తన మాట బోటుపోయినట్టే కదా. ఒక్కసారి స్వరాజ్యం ఇంట్లోకొస్తే చాలు, మళ్ళీ అంతా నెమ్మదిగా మామూలైపోతుంది. అందుకని ఇంకా 10 అవ్వకుండానే రోజు కన్నా ముందుగానే మంచం ఎక్కేశాడు. పంకజం గమనిస్తుంది. బాగా నిద్ర పట్టని అనుకుంది. వస్తున్న నిద్రని ఆపుకుంటూ జోగుతూ 11 దాకా చూసి రమణమూర్తి నిద్రలో పడ్డాడని నిశ్చయం చేసుకుని మరీ నెమ్మదిగా చప్పుడు కాకుండా వీధి గడియ తీసింది. ఏది, మెట్ల మీద రాజ్యం లేదే? అటూ ఇటూ చూసింది. చీకట్లో ఏమీ కనపడలేదు.
లోపలికొచ్చి బయట లైటు వేసి గేటు దాకా పరకాయించి చూసింది. ఓహో, ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ సందువైపు కాని వెళ్ళిందేమోనని రమణమూర్తి గదిలోకి వెళ్లి శబ్దం కాకుండా తలుపు తీయడానికి ప్రయత్నించింది. కాని టక్కుమన్న శబ్దం అవనే అయింది. అప్పటిదాకా నిద్ర నటిస్తున్న రమణమూర్తి ఎవరది అంటూ లేచాడు. అబ్బే లేదురా తడబడింది. ఏం లేదు? స్వరాజ్యం ముందు వైపు లేదురా. లేకపోతే పక్కనుంటుందేమోలే, ఎక్కడికి పోతుంది? ఆ మాట విని ధైర్యంతో పక్క తలుపు తీసింది. అక్కడా లేదు. ఏమైంది? ఎక్కడికెళ్ళుంటుంది? పంకజాన్ని గమనించిన రమణమూర్తి ఇంటి చుట్టూ తిరిగొచ్చాడు. ఎక్కడా రాజ్యం జాడలేదు. ఎక్కడికెళ్ళుంటుంది? ఇంత రాత్రి వేళ ఇల్లు దాటి రోడ్డు పట్టడానికి ఎంత ధైర్యం? ఒకవేళ మళ్ళీ ఆ తమ్మయ్య దగ్గరనే వెళ్ళుంటుందా? అంతే అయ్యుంటుంది. ఇన్నేళ్లకి దగ్గరవాడు తమ్ముడు అంటూ ఒకడు దొరికాడు, పోయుంటుంది. తను తలుపు తీయనంతలో అలా వెళ్ళిపోవాలా? అమ్మ తీస్తుంది కదా, ఆ మాత్రం తెలియొద్దు? మొగుడిని వదిలేసి పోదామనే, అంతే. అదిగో ఆ మేనత్త పోలికే వచ్చుంటుంది. ఇన్నాళ్లు వాళ్లతో సంబంధాలు లేవు కనుక కుక్కిన పేనులా పడుంది. ఇదిగో మళ్ళీ మొదలయ్యేటప్పటికీ ఇలాగే ఉంటుంది. అందుకే కుటుంబం చూసి చేసుకోమన్నారు. చూద్దాం. ఆ తమ్ముడు ఇంటి దగ్గర మటుకు ఎన్నాళ్ళుంటుంది? మొగుడు వదిలేసిన దాన్ని వాడు మటుకు ఎన్నాళ్ళు ఇంట్లో అంటిపెట్టుకుంటాడు? వాడు ఊరుకున్నా వాడి పెళ్ళం ఊరుకుంటుందా? అతుకు బొతుకు లేని ఆలోచనలతో రమణమూర్తి స్వరాజ్యాన్ని క్షమించకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. ఒకవేళ తమ్ముణ్ణి సాయం తీసుకొస్తుందేమో రేపో ఎల్లుండో, గట్టిగా గడ్డి పెట్టాలి ఇద్దరికీ అనుకున్నాడు. రాత్రంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్రని పిచ్చెక్కించేసుకుని మర్నాడు ఆఫీస్కెళ్తూ తల్లితో ఖచ్చితంగా చెప్పి వెళ్ళాడు. చూడు, రేపో ఎల్లుండో అది మళ్ళీ వస్తుందేమో. ఈసారి గుమ్మాల దాకా కూడా రానివ్వకు. గేట్లోంచే పంపే. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అది కాని కనబడిందా అంటూ మిగిలిన తల్లిని ఆలోచించుకోమని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంత రాత్రి వేళ బ్యాగ్ తీసుకుని నీరసంగా వస్తున్న స్వరాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది ప్రమీల. ఎక్కడి నుంచి వదినా? ఇంటి దగ్గర నుంచేనా? అవును కాదు అన్నట్లు తల ఊపి ఈ రాత్రికి ఇక్కడుండి రేపు వెళ్తాను అంది. ప్రమీల మరి ఎక్కువ మాట్లాడలేదు. 10 మంది ఉన్న ఇల్లు, ఏ మాట బయటకు వచ్చినా బాగుండదు. వదిన గారిని తీసుకెళ్లి భోజనం పెట్టించి పడుకుందుకు గది చూపించి అప్పుడు అడిగింది, ఏమైంది వదినా అంటూ. విషయం చెప్పింది స్వరాజ్యం. కంగారు పడింది ప్రమీల. ఎంత పని చేసావు వదినా? అన్నయ్యకి చాలా కోపమే వచ్చుండాలి, లేకపోతే తలుపు తీయకుండా ఉండడు. అప్పుడు నిజంగా భయమేసింది స్వరాజ్యానికి. విషయం ఇంత సీరియస్ అవుతుందని ఆమె అనుకోలేదు. అయినా చిన్నపిల్ల ప్రమీల ముందు బయటపడటం స్వరాజ్యానికి ఇష్టం లేకపోయింది. లేదు ప్రమీల, నీకు తెలీదు. మీ అన్నయ్యకి వట్టి ప్రథమ కోపం అంతే అంది. అలాగే అయితే మంచిదే అనుకుంది ప్రమీల. స్వరాజ్యం కూడా అదే అనుకుంది. ఈ గొడవ ఇంతతో తేలిపోతే మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయను అని మర్నాడు పొద్దున్న 10 గంటలకల్లా వదిన మరదళ్ళిద్దరూ ఇంటికెళ్లారు. అప్పటికి రమణమూర్తి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెడుతూ వెడుతూ పంకజానికి ఖచ్చితంగా చెప్పి వెళ్ళాడట. స్వరాజ్యాన్ని కనుక ఇంట్లోకి రానిస్తే తను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టనని. పంకజానికి ఏం చేయడానికి తోచటం లేదు. వాళ్ళిద్దరినీ గుమ్మాల మీదే కూర్చోబెట్టి కళ్ళనీళ్లు పెట్టుకుంది పంకజం. కొడుకును కాదని ఆవిడేమీ చేయలేదు. స్వరాజ్యానికి దిక్కు తోచటం లేదు. పంకజం సముదాయించింది. 4 రోజులు ఓపిక పట్టవే, వాడేమన్నా చల్లబడతాడేమో అంది. కాని ఆ 4 రోజులు ఎక్కడుండాలి? ప్రమీల ఆడపిల్ల, అత్తవారి చాటున ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది. అక్కడుండడం భావ్యం కాదు. ఆఖరికి పంకజమే చెప్పింది, ఓ 4 రోజులు పతాంజలి ఇంట్లో ఉండు, ఈ లోపల అన్నీ చక్కబడతాయి అంది. స్వరాజ్యానికి కూడా అంతకన్నా మరో దారి కనిపించలేదు. ప్రమీల స్వరాజ్యాన్ని తీసుకెళ్లి పతాంజలి ఇంట్లో దిగబెట్టింది. స్వరాజ్యం తమ ఇంటికి వచ్చినందుకు నేహ సంతోషించింది. జరిగిన విషయం విని బాధపడింది. బావగారి కోపం తగ్గే వరకు తమ ఇంట్లో హాయిగా ఉండొచ్చని భరోసా ఇచ్చింది. పతాంజలితో మరి గొడవే లేదు. అతనికి వదినంటే మహాగౌరవం. కాని స్వరాజ్యానికే ఏదో మొహమాటంగా ఉంది. తనదైన ఇల్లు వదిలి మరొకరింట్లో ఉండడం, పెద్దవాళ్లైన తామిద్దరూ తగులాడుకుని ఇలా చిన్నపిల్లల ముందు బయటపడిపోవడం ఎంతో చిన్నతనంగా అనిపిస్తుంది. పతాంజలి నేహ కలిసి ఆ మొహమాటాన్ని పోగొట్టారు. ఎంతో కలివిడిగా ఉంటున్నారు. వాళ్ల పిల్లలైతే మరింక చెప్పనే అక్కర్లేదు. వాళ్ళిద్దరికీ పెద్దమ్మంటే ఎంతో ఇష్టం. పతాంజలి రోజు ఆఫీస్ నుంచి వస్తూ అన్నగారింటికెళ్ళి వస్తున్నాడు. మొదటి రోజే చెప్పాడు వదినతో, వదినా, నేను సాయంత్రం అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను, అసలేమంటాడో చూస్తాను. రాగానే చెప్పాడు, నీ మాటేమీ రాలేదు వదినా, నేను ఎత్తలేదు. రేపు మళ్ళీ వెళ్తానుగా, చూద్దాం. మర్నాడు పతాంజలి రమణమూర్తి ఇంటికి వెళ్లేటప్పటికి అక్కడ ప్రమీల ఉంది. పతాంజలిని చూడగానే, చూసావురా చిన్నన్నయ్య వదినేం చేసిందో,
అసలు మన ఇంట్లో ఇలాంటివి ఎప్పుడైనా ఎరుగుదుమా అంది. తెల్లబోయాడు. ఇదేమిటి, ప్రమీలే కదా వదిన్ని స్వయంగా తమ ఇంటికి తీసుకొచ్చింది, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏమిటి? పోనీవే, దాని బుద్ధి అది చూపించుకుంది, ఎక్కడికి పోతుందిలే, రేపో ఎల్లుండో ఆ తమ్మయ్యని తీసుకొని రాదు అన్నాడు రమణమూర్తి. ఈసారి మరీ ఆశ్చర్యపోయాడు పతంజలి. వదిన తన దగ్గరున్నట్లు ప్రమీల అన్నయ్యకి చెప్పలేదా? తల్లిని చూశాడు. ఏం మాట్లాడుతుంది? అయితే అన్నయ్య, వదినొస్తే ఈసారైనా లోపలికి రానిస్తావా? అవును కాదు అన్నట్లు అడిగింది. లోపలికి రానిస్తానని పౌరుషానికి పుట్టిల్లైన రమణమూర్తి అంటాడా? చి, ఒక్కసారి గుమ్మం దాటిందంటే అంతే ఇంకా అన్నాడు బింకంగా. అంతేలే, నీ సంగతి నాకు తెలీదు, నాన్నను మించిన వాడివి అంటూ ఎగదోసింది. ప్రమీల సంగతేంటో అర్థం కాక లోపలికెళ్లి తల్లిని అడిగాడు పతంజలి. ఏమోరా చిన్నాడా, దాని పద్ధతి నాకేం అర్థం కావట్లేదు. వాడంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ రాజ్యం వస్తే లోపలికి రానివ్వనని 1కి 10 సార్లు వాడితో చెప్పిస్తుంది. నాకేం అర్థం కావటం లేదు అంది. ముందు పతంజలికి అర్థం కాలేదు. 4 రోజులు వరుసగా అన్నగారింటికెళ్లి వస్తుండడం, ప్రమీల మాటలు, రమణమూర్తి రెచ్చిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో స్వలాభం లేనిదే ప్రమీల ఇలా ఎందుకు మాట్లాడుతుంది అనుకొని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది అతనికి. మరో 4-5 నెలల్లో రమణమూర్తి రిటైర్ అవుతున్నాడు. అవి ఇవి కలిపి డబ్బు బాగానే చేతికందుతుంది. వదిన్ని తిట్టి రమణమూర్తిని పొగిడి ఆ డబ్బేమైనా తీసుకుందామని ప్రమీల ప్లాన్ అయి ఉండొచ్చు. అయి ఉండొచ్చేమిటి, అదే అయి ఉంటుంది. అప్పుడు ప్రమీల పెళ్లికి వదిన బంగారం మొత్తం ఏమాత్రం మొహమాటం లేకుండా ఊడ్చి తీసుకున్న ప్రమీల ఇప్పుడు కూతురు పెళ్లికి అన్నగారికి రాబోయే డబ్బు కోసం ప్లాన్ చేస్తుంది. ఇది చూసి కంగారు పడ్డాడు పతంజలి. ప్రమీల ఇలా అన్నగారి దగ్గర డబ్బు పట్టుకుపోతే మరి తన మాట ఏమిటి? వదిన తన దగ్గర ఉంటే 3 పూట్ల తిండిదండగ తప్పితే ఏముంటుంది? లోపల ఇంత విషయం నింపుకుంటున్న పతంజలి ఎదురుగా స్వరాజ్యంతో మటుకు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అందుకే స్వరాజ్యం తమ్ముడు తిలక్కి ఫోన్ చేసి వచ్చి స్వరాజ్యాన్ని తీసుకెళ్లమని చెప్పాడు. తను చాలా మంచివాడు, అందుకే వదిన్ని ఒక్కదాన్ని రైలెక్కించేయటం లేదు. వాళ్ళ తమ్ముడికే అప్పచెప్తున్నాడు. తనను తాను సమాధానపరుచుకున్నాడు. చూస్తుండగా 1-2 రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు పతంజలి అన్నగారింటికి వెళ్లి వస్తూనే ఉన్నాడు. రమణమూర్తి కోపం ఇంకా తగ్గలేదేమో, స్వరాజ్యానికి కావలసిన కబురే తేవటం లేదు. కాని ఆ రోజు సాయంత్రం పతంజలి స్వరాజ్యం దగ్గరకొచ్చి, మీ తమ్ముడు వచ్చాడు వదినా అన్నాడు నెమ్మదిగా. అర్థం కాలేదు స్వరాజ్యానికి. మళ్లీ చెప్పాడు, మీ తమ్ముడు వచ్చాడు నిన్ను తీసుకెళ్లడానికి. కంగారుగా లేచి ముందు గదిలోకి వచ్చింది. అమ్మకెలా ఉందిరా? తలొంచు కూర్చున్న తిలక్ తలెత్తి అక్క కళ్లల్లోకి చూడలేకపోయాడు. బాగానే ఉంది, మనం గౌతమికి బయలుదేరతాం, నీ బ్యాగ్ తీసుకో అన్నాడు. ఎందుకురా, ఏమైందని? ఏదో 4 రోజులు అంతే, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోతాను ఏదో చెప్తుంది స్వరాజ్యం. ఈ లోపల పతంజలి లోపల నుంచి వదినగారి బ్యాగ్ తెచ్చిచ్చాడు. తెల్లబోయి చూసింది మరిదిని. తల వంచుకున్నాడు. నేహాకి జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. చేష్టలుడిగిన దానిలా ఉన్న స్వరాజ్యాన్ని తిలక్ చెయ్యి పట్టుకు ఆటో ఎక్కిస్తుంటే, ఏంటండి, ఎందుకు అక్క అలా వెళ్ళిపోతున్నారు అని అడిగింది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో కసిరాడు పతంజలి నేహాని. దారిలో చెప్పాడు తిలక్. పతంజలి ఫోన్ చేశాడక్క, వచ్చి మీ అక్కని తీసుకెళ్ళండి అని, అందుకనే వచ్చాను. ఎందుకు, నాకేం చెప్పలేదే? పతంజలి ప్రవర్తనని స్వరాజ్యం అసలు తట్టుకోలేకపోయింది. తిలక్కి చాలా బాధగా ఉంది. వాళ్ల సంగతి తెలిసి కూడా అక్కని కాకినాడ పిలిపించి పొరపాటు చేశానని బాధపడ్డాడు. స్వరాజ్యం ఎలా తట్టుకోగలదో అతనికి అర్థం కాలేదు. ఈ మధ్య 10 రోజులలో చకచకా జరిగిపోయిన సంఘటనలన్నీ స్వరాజ్యం జీర్ణించుకోలేకపోతుంది. తెలియని వయసులో పెద్దల ఒత్తిడితో ఆమె పెళ్ళెలా జరిగిందో, అన్నీ తెలిసిన ఈ వయసులో కూడా ఆమె ప్రమేయమేమీ లేకుండా అత్తవారు ఆదరించకపోతే తమ్ముడితో తిరిగి పుట్టింటికి వెడుతుంది. అన్నింటికన్నా స్వరాజ్యాన్ని బాధపెట్టింది పతంజలి ప్రవర్తన. అంత అన్నగారి మాట మీరని లక్ష్మణ కుమారుడే అయితే వెళ్ళిపోమ్మని తనతో మొహం మీద చెప్పొచ్చు కదా. తన దగ్గర విషయం దాచి తిలక్ని పిలిపించడం ఎందుకు? పతంజలి చేసిన పని గుండెల మీద తన్నినట్లయింది స్వరాజ్యానికి. ఏం ద్రోహం చేసిందని తన పతంజలికి? స్వంత తమ్ముణ్ణి కూడా గుర్తు చేసుకోకుండా అంతకన్నా ఎక్కువగా ప్రేమించినందుక? దుర్వాసుడు లాంటి అన్నగారికి అతనికి మధ్య వారధిలా నిలబడినందుక? మనస్ఫూర్తిగా అతని పెళ్లికి ఒప్పుకున్నందుక? ప్రసవ వేదనలో ఉన్న అతని భార్యకి అండగా ఉన్నందుక? అతని పిల్లల్ని తన పిల్లలుగా చేరదీసినందుక? ఎందుకు ఇలా చేశాడు? రమణమూర్తి ఏనాడు స్వరాజ్యం హృదయం దాకా రాలేదు. ఎప్పుడూ ఒక అధికారిలాగే ప్రవర్తించాడు. కాని పతంజలి అలా కాదే. వదినా వదినా అంటూ వెంట తిరిగే 10 ఏళ్ల పతంజలి కళ్ల ముందు కనబడ్డాడు.
తల్లిగా అతనికి అన్నం పెట్టింది, అక్కగా చదివించింది, స్నేహితురాలుగా సలహాలిచ్చింది, శ్రేయోభిలాషులా అతని కుటుంబం నిలబెట్టింది. అన్ని రకాలుగానూ అతనికి మంచే చేసింది తప్పితే ఏం ద్రోహం చేసిందని ఇలా చేశాడు? అస్సలు తట్టుకోలేకపోతుంది. ఒకవేళ తను తెలియకేదైనా చేసిందేమో. అది పతంజలికి బాధ కలిగించుండొచ్చు. మనకి తెలియకుండా చాలా జరుగుతాయి కదా. అలాంటిదైతే తనతో చెప్పొచ్చు కదా. కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసిన పతంజలి ఇలా మాట పలుకు లేకుండా తనని తమ్ముడితో పంపించేయడం చూస్తుంటే అసలు ఈ లోకంలో అభిమానాలు, ఆప్యాయతలు అనేవేమీ లేవా అనిపించింది స్వరాజ్యానికి. మనసు ఆలోచించడం మానేసింది. స్తబ్దంగా అయిపోయింది. ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ 7వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.